Hi friends, this is Pawan and welcome to Job Updates in Telugu. Friends, the Visakhapatnam Co-operative Bank Limited నుంచి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి ఓన్లీ ఏపీ తెలంగాణ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు హెడ్లైన్ చూస్తున్నారు, ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ అని. సో అయితే ఇక్కడ ఓన్లీ విశాఖపట్నంలోనే ఈ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఉందా అంటే లేదు. ఆంధ్ర అండ్ తెలంగాణలోని ప్రతి ఒక్క జిల్లాల్లో కూడా ఈ బ్రాంచెస్ అనేవి దీనికి ఉన్నాయి. ఓకే, సో మీకు పోస్టింగ్స్ లక్ బాగుంటే మీ డిస్టిక్లోనే రావచ్చు. ఓకే, సో ఆన్లైన్ అప్లికేషన్స్ వీళ్ళు కోరుతున్నారు. ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చి 18/2/2019 నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చి 4/3/2019తో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. ఆలోపే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చి మార్చిలో ఉంటుందని తెలియజేస్తున్నారు. సో ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలని ఈ వీడియో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఈ వీడియో కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని తప్పనిసరిగా ట్యాప్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తాను మీకు డైలీ నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, సో ఇక ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే అఫిషియల్ నోటిఫికేషన్ లింక్ని, అఫిషియల్ వెబ్సైట్ లింక్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ విషయానికి వస్తే 25 వేకెన్సీస్ ఉన్నాయి. సో అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్, దీన్ని ప్రొబేషనరీ ఆఫీసర్ కూడా మనము పిలవడం జరుగుతుంది. ఇక్కడ శాలరీ విషయానికి వస్తే ఫస్ట్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత, ఈ జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ 2 years ప్రొబేషన్ పీరియడ్ అనగా ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీకు 22,000 శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు పర్ మంత్కి స్టార్టింగ్లో 28,000 శాలరీ ఉంటుంది. ఆ తర్వాత అది పెరుగుతూ వెళ్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే సో ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసినాలి. ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేషన్ ఏ స్ట్రీమ్లో అయినా పర్లేదు, బీటెక్, బీఈ, నార్మల్ బీకామ్ ఇలాంటివి ఏ స్ట్రీమ్లో అయినా పర్లేదు. గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ మీ దగ్గర ఉంటే మీరు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ స్పీకింగ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్, స్పీకింగ్, రైటింగ్, రీడింగ్, చదవడము, మాట్లాడడము, రాయడము 3 కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి. వాళ్ళు అప్పుడు మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అని అడుగుతున్నారు. నెక్స్ట్ సో ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఏంటి, బేసిక్స్ ఏవైతే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్ ఇలాంటివి ఉంటాయో వాటిపైన బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి. నెక్స్ట్ మినిమం 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. మీరు ఏజ్ ఎప్పటికి చూసుకోవాలంటే 1/1/2019 నాటికి చూసుకోవాల్సి ఉంటుంది. ఆ డేట్స్ కూడా మనకి మెన్షన్ చేశారు. 2/1/1989 తర్వాత పుట్టినాలి. 1/1/1999 లోపు పుట్టిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 700 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే మీరు ఫీజు అనేది పే చేయవచ్చు. ఓకే, సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోని వీళ్ళ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ పోస్టింగ్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోని జిల్లాల్లో మాత్రమే వీళ్ళకి బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. ఫ్యూచర్లో వీళ్ళు ఇతర రాష్ట్రాల్లో కూడా బ్రాంచెస్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. అక్కడికి కూడా మీకు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది అని కూడా మనకి ఇక్కడ ఈ పాయింట్లో వీళ్ళు తెలియజేస్తున్నారు. ఇక సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ ఉంటాయి. ఓకే, ఆన్లైన్ ఎగ్జామినేషన్లు ఏముంటాయంటే 150 మార్కులకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 మార్కులకి, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ 50కి, అలాగే క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ 50కి, జనరల్ బ్యాంకింగ్ దీంట్లో మనకి రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ బ్యాంకింగ్ 50కి, మొత్తం 150 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది కనెక్ట్ చేస్తారు. 150 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో టైం మనకి ఈచ్ సెక్షన్కి సెపరేట్ కట్ ఆఫ్స్ అనేది తీయడం జరుగుతుంది. అలాగే ఈచ్ సెక్షన్కి కూడా మనకి టైమింగ్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. 150 నిమిషాలు మొత్తం టైమింగ్ అనేది ఉంటుంది. ఈచ్ సెక్షన్కి 50 నిమిషాల టైమింగ్ అనేది ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి సో కట్ ఆఫ్ స్కోర్స్ ఎలా ఫిక్స్ చేస్తారంటే ఆన్ స్కోర్స్ ఆఫ్ ఇండివిజువల్ టెస్ట్ అంటే మనకి ఈచ్ సెక్షన్ ఉంది కదా, 3 సెక్షన్లలో కూడా ఈచ్ సెక్షన్ నుంచి కట్ ఆఫ్స్ తీసుకుంటారు. తర్వాత టోటల్ స్కోర్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఆన్లైన్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అని మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. మార్చ్ మంత్లో ఉండే అవకాశం ఉంది అని మనకి తెలియజేస్తున్నారు. సో ఎగ్జాక్ట్ డేట్ అయితే మనకి ఇక్కడ ఇవ్వలేదు. మార్చ్ మంత్లో ఉంటుంది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అఫిషియల్ వెబ్సైట్లో మీరు డైలీ విజిట్ చేస్తూ ఉండండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఎప్పుడు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. లేదా ఆన్లైన్ ఎగ్జామినేషన్ వాళ్ళు కండక్ట్ చేసే హాల్ టికెట్స్ మీకు పంపించినప్పుడు మీకు మెసేజ్ కూడా రావడం జరుగుతుంది ఈమెయిల్ ఐడికి అండ్ ఫోన్ నెంబర్కి. నెక్స్ట్ టెంటేటివ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు ఈ 4 చోట్ల మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే,
సో మీరు ఎగ్జామినేషన్ ఫీజు ఏదైందో దాన్ని ఆన్లైన్లో కూడా పే చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ వస్తాయి. తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది, అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తప్పనిసరిగా ఈ 3 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫాలో అయితేనే, వీటిని అన్నిటి కంప్లీట్ చేస్తేనే మీ అప్లికేషన్ అనేది వాళ్ళకి సబ్మిట్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఆన్లైన్లో అప్లై చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా మీ క్రెడెన్షియల్స్ అన్ని ఏవైతే డీటెయిల్స్ అన్నీ ఉన్నాయో వాటిని తప్పనిసరిగా కరెక్ట్గా ఇవ్వండి. ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత, ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ని తర్వాత మీరు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలనుకుంటే ఈ వీడియో కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.